శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 3వ భాగం గురించి చెప్పుకుందాం. ఈ 3వ భాగంలోని గీతావాక్యములను శ్రీ స్వామివారు 23/2/1981 ఒలగమూడి ఆశ్రమంలో ప్రవచించినారు. ఈ గీతావాక్యములను శ్రీ స్వామివారు ఎలా ప్రవచించినారో అదేవిధంగా మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ గీతావాక్యములు ఎలా ఉంటే అలానే వినాలి. అప్పుడే దాని వెనుక ఉన్న పరమార్థం మనకి అర్థమవుతుంది. ఒక్కొక్క గీతావాక్యమునికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అలాగే ఈ గీతావాక్యము ఒక్కసారి వింటే అర్థం కాకపోవచ్చు. కాబట్టి 2-3 సార్లు వినే ప్రయత్నం చేయాలి. అప్పుడు తప్పకుండా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం 3వ భాగంలోని గీతావాక్యములు 1 నుండి 8 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 1. పెంచలు కొండ చదరముపై ఎంత దారము అయినా నీరు నడవడము. 2. వజ్ర కర్పూరము అక్కడ. 2a. క్రింద మెట్టు భద్రము. 3. వద్దు ఎవరి బందరము. ఇప్పుడు వీటి యొక్క అర్థం తెలుసుకుందాం. పెంచల కొండలో వజ్ర కర్పూరము అనే సరస్సు ఉంది. అక్కడ ఎంత దూరం పోయినా ఎంత లోతుకు పోయినా నీరు ఉంటుంది. క్రింద మెట్టులో నాగలోకాధిపతి నివసిస్తూ ఉంటాడు. కనుక మీరు పొగరబోతుతనంగా పోకూడదు. అట్లా పోతే నాగలోకాధిపతిచే బంధింపబడతారు. గీతావాక్యం 4. నాగసూర్యుడు బంధనము. 4a. ఏకదంతము ఒకవైపు. 5. రాముల వారిది పూజ. 6. ఏమి పూజ? ఏమీ లేదు, మరణ విచారణము. మైసూరు రాజాగారు రాసిన క్రొత్త మనుష్యము. దేవుని వల్ల పూజలు కలుగుతాయి. 7. ఎక్కడికి పోయినా నీరు అన్నము దేవుడి వల్ల దొరుకుతుంది. 8. కాలేపాలెంకాడ ఉన్నది సర్వము జగన్నాథము. ఇప్పుడు వీటి యొక్క అర్థం తెలుసుకుందాం. కాలేపాలెము అంటే శ్మశాన భూమి. ఇక్కడ అందరూ ఒక్కటే. నాగసూర్యుడు అంటే నాగలోకాధిపతి, నాగదేవత. ఈ దేవతలను ఆభరణాలుగా ధరించి ఉన్నవారు శివకేశవులు. ఏకదంతము అనగా విఘ్నేశ్వరునకు ప్రీతిపాత్రుడైన శివుడు. రాముల వారు అనగా విష్ణుమూర్తి. వీరిద్దరూ నాగసూర్యుని పూజిస్తారు. అంటే గౌరవించి తమకు అలంకారములుగా శివకేశవులు ధరిస్తారు. మైసూరు రాజాగారు అనగా అమృతమయ స్వరూపుడు. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ త్రిమూర్యాత్మక స్వరూపమే పరిపూర్ణ శక్తి. ఈ స్వరూపమే పరిపూర్ణ శక్తి సంపన్నమైన దైవస్వరూపము. ఈ దైవము ఇలా చెప్తున్నారు: ఓ క్రొత్త మనుష్యుల్లారా, మీరు మరణ విచారము చేయుడు. ఇందులో ఉన్న బీజాక్షరాలు మా, రా, ట, న. ఇవి క్రమం తప్పకుండా జపించడం వలన మనకు బ్రహ్మ పదార్థము లభ్యమవుతుంది. మనం అనునిత్యం మహాశక్తిని, త్రిమూర్తులను గురించి విచారించి వాళ్ళని పూజిస్తూ ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా నీరు అన్నము దొరుకుతుంది. అంటే మనం రోజు తినే అన్నము తాగే నీరు కాదు. ఆత్మకు చివరి స్థానం ఏది? మోక్షం కదా. ఆ మోక్షాన్ని పొందడానికి దారి దొరుకుతుంది. ఈ దైవస్వరూపము ఇలా ఉపదేశిస్తుంది: ఓ క్రొత్త మనుషులారా, మీరు మరణ విచారణ చేయండి. మా, రా, ట, న అనే విషయమును కూర్చి విచారణ చేయండి. ఇక్కడ ఉన్న బీజాక్షరాలు
మా, ర, ట, న. ఇప్పుడు వీటి యొక్క అర్థం తెలుసుకుందాం. మా అనగా శక్తి స్వరూపిణియగు మాతృదేవత అంటే పార్వతీదేవి. రా అనగా తేజోరూపమగు అగ్ని తత్వాత్మకమగు స్థితిరూపుడు విష్ణువు. ట అనగా సమస్త దుష్టశక్తులను కామవాంఛలను నశింపజేయునట్టి మాతృరూపము అపరకాళికా దేవత. నా అనగా సృష్టి స్థితులను సమన్వయపరచి తనలో లయము చేసుకొనువాడు పరమశివుడు. కనుక మీరు ఈ దేవతలను గూర్చి విచారించండి, పూజ చెయ్యండి. అప్పుడు మీకు ఎక్కడికి పోయినా అన్నము నీరు దొరుకుతుంది. అన్నం అంటే మనం తినే అన్నము, తాగే నీరు కాదండి. బ్రహ్మ పదార్థము లభ్యమవుతుంది అని అర్థం. బ్రహ్మ పదార్థము ఆ తత్వం ఎలా ఉంటుందంటే, ఈ జీవిలోనూ మనం భగవంతుణ్ణి చూడగల సామర్థ్యం మనకు వచ్చినప్పుడు బ్రహ్మ పదార్థం మనకి పూర్తిగా అర్థమైందని, అహం బ్రహ్మాస్మి అనే తాత్విక స్థితి లభిస్తుంది. సర్వ జగత్తు బ్రహ్మమయమను అనుభూతి కలుగుతుంది. ఈ గీతావాక్యాల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది. తరువాయి భాగంలో మనం గీతావాక్యములు 9 నుంచి 17 వరకు చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.